అబ్బాయి అమ్మాయి కాశ్మీర్ లో ఎన్నాళ్ళు ఉంటారు? కొత్త దంపతులు వాళ్ళ ఇష్టం. అబ్బాయి గారితో నాకు కాశ్మీర్ చాలువా తెచ్చి పెట్టమని చెప్పండి బాబు. అలాగేనండి. నాన్న మేము రెడీ. ఈ డబ్బు ఖర్చులు ఉంచుకోండి. ఉంచుకో బాబా. సుబ్బయ్య, నేను చెప్పిన ప్రకారం ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసావుగా? అన్ని ఏర్పాట్లు చేసేసాను బాబు. మనం తిరిగి రావటానికి మళ్ళీ ఎన్నాళ్ళు పడుతుందో ఎయిర్పోర్ట్ దాకైనా మామగారిని రమ్మనండి. నాకు మాత్రం తెలియదా పాప. నేనే రావాలనుకున్నాను, కానీ కలెక్టర్ గారు ఈ ఊరు వస్తున్నట్టు స్వయంగా నాకు టెలిఫోన్ చేశారు. తీరా వారు వచ్చేసరికి నేను ఇంటి దగ్గర లేకపోతే ఏం బాగుంటుంది చెప్పు. మీరు వెళ్ళరండి. సాగనంపడానికి మీరు రాకపోతే నేను కాశ్మీర్కి వెళ్ళను. కొడుకు కోళ్ళు అంత ఇదిగా అడుగుతుంటే మీరు వెళ్ళకపోతే ఎలా? తమరు అర్జెంట్ పని మీద పొరుగురు వెళ్ళారనే కలెక్టర్ గారికి మేము నచ్చ చెప్పుకుంటాం. మీరు వెళ్ళండి. అది కాదు. మీరెందుకు సందేహిస్తారు? నేనే సందేహిస్తున్నాను. అయితే బయలుదేరండి మరి. కుడికన్ను అదురుతుంది. గుడికన్నా ఎదిగితే చాలా మంచిదండి, శుభం. సరే, పెద్దవాళ్ళు మీరు చెబుతున్నారు కదా, వెళ్ళొస్తాను. పాప రానా? బాబా, అపశకునపు పక్షి, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? శకునం బాగాలేదు పాప, మీరు వెళ్ళరండి. అదేం పర్వాలేదు మావయ్య. మంచినీళ్ళు తాగితే శకున దోషం పోతుందని పెద్దలే చెబుతారు. తాగండి. పదండి, కారులో కూర్చోండి. మరి ఇంకా అనుమానం ఎందుకు నాన్న? మంచినీళ్ళు తాగేశారుగా, అన్ని దోషాలు పోయాయి. పదండి. పోయాయా? రండి మావయ్య. బాబు, మావయ్య, అదేమిటి మావయ్య ముఖం అంతా అలా చోటు పట్టింది? ఏం లేదు కోడల పిల్ల, ఉక్కపోస్తుంది. అద్దం దించు సుమతి, గాలి వస్తుంది. అబ్బా, భగవంతుడా, నిన్ను నమ్ముకున్నందుకు నన్ను చల్లగా కాపాడావు. నాన్న మమ్మల్ని కూడా కాపాడాడు మావయ్య. సుమతి, హఠాత్తుగా కారు మండిపోయింది మావయ్య. అయ్యో, నీకేం ప్రమాదం జరగ? ఏం ప్రమాదం జరగలేదు నాన్న. సమయానికి సుమతి గండం తప్పించింది. ఏదో భగవంతుని వల్ల బ్రతికి బయటపడ్డాం. అందుకే దర్శనం చేసుకోవడానికి వీరిని కూడా తీసుకొచ్చాను. మంచిది పాప. మావయ్య, బయలుదేరినప్పటి నుంచి అడుగడుగున అపశకునాలే ఎదురవుతున్నాయి. అందువల్ల మా కాశ్మీర్ ప్రయాణం మానుకున్నాం. పదండి వెళదాం. అవును నాన్న, సుమతి చెప్పిందే కరెక్ట్. పోదాం పదండి. నాగభూషణం, సుమతి, నీ పన్నాగం ఈ కోడల పిల్ల ఎలా పటాపంచలు చేయగలిగిందో చూసావా? అప్పుడే ఏమైంది? ఇది మొదటి ప్రయత్నమే, ముందుంది ముసళ్ల పండుగ. ఊరంతా పగిలడిపోతున్న చిరునవ్వుతో ఉండేవారే, ఈ మధ్య మీ ముఖంలో ఆ చిరునవ్వే కనపట్టలేదు. సరుకు కూడా బొత్తుగా పుచ్చుకోవటం మానేశారు. ఊరు తగలడుతుంటే ఉండే ఆనందం మన కొంపే తగలబడిపోతుంటే ఎలా ఉంటుంది? అబ్బాయి గారికి అమ్మాయి గారికి అంపకాలు చెప్పే వరకు నాకు మనశ్శాంతే లేదు సుబ్బయ్య. ఆ ఉన్నవాళ్ళు మీ కొడుకు కోడలు కాదని తెలిసిన తర్వాత ఇంకా వాళ్ళు మన ఇంట్లో ఎందుకు బాబయ్య? మీరు అనండి, తెల్లాసరికి వాళ్ళ సేవలు కూడా కనపడకుండా చేసేస్తాను. పిచ్చివాడా, ఇంట్లో ఉన్న మనుషులు అకస్మాత్తుగా మాయమైతే ఊళ్ళో వాళ్లకు మనం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి నాకు రాకుండానే వాళ్ళని హతమార్చాలి. అది ఎలా కుదురుతుంది బాబయ్య? ఎలా కుదురుతుందో నాకు తెలుసు, కానీ ఎప్పుడు కుదురుతుందో ఆ భగవంతుడికి తెలుసు.
ప్రెసిడెంట్ గారా? నేను శశిభూషణ్ గారి కోడలు సుమతిని మాట్లాడుతున్నాను. మా మామగారు చాలా ప్రమాదంలో ఉన్నారు. మీరు త్వరగా రావాలి. హలో, మున్సిపల్ గారిలా? ఓ, మీరే మాట్లాడుతున్నారా? నేను సుమతనండి. మా మామగారి పరిస్థితి బాగాలేదు. నాకు భయంగా ఉంది. మీరు త్వరగా రావాలి. రండి రండి, సమయానికి వచ్చారు. నేనంత చెప్పినా వినకుండా మా మామగారు తలుపులు వేసుకుని బిస్కీ తాగుతున్నారు. ఏమిటి తాగుతున్నారు? ఏమిటమ్మా చెప్పేది? శశిభూషణ్ గారు ఏమిటి విస్కీ తాగడం ఏమిటి? నిజమేనండి, అదే పనిగా సాయంకాలం నుంచి తాగుతున్నారు. అందుకే మిమ్మల్ని అందరినీ పిలిపించాను. మీరైనా వారికి నచ్చ చెప్పి వారి పరువు కాపాడండి. మా ఇల్లు నిలబెట్టండి. మీకు పుణ్యం ఉంటుంది. మావయ్య, మావయ్య, మిమ్మల్ని చూడటానికి పెద్దలందరూ వచ్చారు. మావయ్య, తలుపు తీయండి. ఏమిటి తమరంతా ఇలా దయచేశారు? రండి రండి. కూర్చోండి. ఏమిటి ఇలా వేళగాని వేళ మా ఇంటికి వచ్చారు? ఏదైనా చాలా అత్యవసరమైన విషయమా? ఏం చెప్పాలో ఎలా చెప్పాలో మాకు అర్థం కావట్లేదండి. నేనే వీరందరినీ ఫోన్ చేసి పిలిపించాను మావయ్య. ఎందుకు పాప? మీరు బిస్కీ తాగడం చూసి వారితో వద్దని చెప్పిద్దామని పిలిపించాను. రామరామ, నేను విస్కీ తాగుతున్నానా? ఆ వాసన అంటేనే నాకు గిట్టదే. మరి ఈ సీసా? ఈ సీసాను గురించే. ఇందులోది పుట్టతేనే పాప. ఆరోగ్యానికి మంచిదని డాక్టర్ చెప్పారు. కాకపోతే మా సుబ్బయ్య వెధవ ఈ సీసాలో పోశాడు. మీరు కాస్త రుచి చూడండి. నువ్వు కూడా పట్టు పాప, ఆరోగ్యానికి మంచిది. పట్టు పాప. ఎంత పని చేసావమ్మా? ఇలాంటి ధర్మాత్ములు లోకంలో నూటికే కాదు, కోటికి కూడా ఒక్కరుండరు. ఇలాంటి వారిని అనుమానించడం మహాపాపమ్మా. ధర్మాత్ముడే, పుణ్యమూర్తి, వారి ఊళ్ళో పట్టడం నిజంగా మేము అంత అదృష్టం. అలాంటి ధర్మాత్ముల మీద ఇలాంటి అబంధాలు వేయటం ఏమీ బాగోలేదమ్మా. పాప తొందరపడింది. పెద్దవాళ్ళ మనం సర్దుకోవాలి. అర్ధరాత్రి వేళ వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మమ్మల్ని క్షమించండి. వస్తామండి. పర్వాలేదు రండి. సెలవు తీసుకోండి. మంచిది, వెళ్ళరండి. పాప, నన్ను అల్లరి పెట్టాలనుకున్నావు. పాపం నువ్వే అల్లరి పడ్డావు. అప్పుడే ఏమైంది? ఇది మొదటి ప్రయత్నమేగా. ముందుంది ముసళ్ల పండగ. నీకా నాకా చూస్తారుగా. చూద్దాం. కష్టపడ్డావు, వెళ్ళి పడుకో.